Ready. Hello friends, welcome back to another episode of Batebaz. Let's discuss about post-match analysis of Rajasthan Royals and LSG. Uh, let's do a little bit different, okay? Achi bro, ekkada match ఓడిపోయింది according to you? According to me, top order lo, I think they Bolt ఒక్కడే వికెట్ తీసిండు, but again they lost to remove players from the top. అంటే వాళ్ళు బౌలింగ్ వేసినా కానీ వికెట్ తీయలేకపోయినారు on the top order for Rajasthan Royals. Sorry. So LSG bowlers Rajasthan Royals తీయలేకపోయినారు. That is where I think it's lost. And same ఇక్కడ ట్రెంట్ బోల్ట్ కూడా ఫస్ట్ క్యూడీకి మనం ఎప్పుడు మాట్లాడుకునేది అదే ఉంటుంది కదా, కేఎల్ రాహుల్ గారు గట్టిగా ఆడితే ఎల్ఎస్జికి ముప్పు అనేసి, విచ్ ఈస్ టర్నింగ్ అవుట్ టు బి ట్రూ. ఐ థింక్ హీఈస్ యాక్చువల్ గా వాడు చూసుకుంటే బాగా అన్నాడు, బట్ ఐ థింక్ బోల్డ్స్ ఫస్ట్ ఫ్యూ ఓవర్స్ బేసికలీ మెయిన్ గా ఫస్ట్ ఓవర్ ఇఫ్ యూ డోంట్ గివ్ వికెట్ హీస్ ప్రిటీ మచ్ ఆర్డినరీ బౌలర్. అది ఇచ్చేసినామంటే యు ఆర్ బేసికలీ స్టార్టింగ్ బిహైండ్ అన్న. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇంకో క్వశ్చన్. సో ఎల్ఎస్జి స్కోర్ 199 I think, right? Yes. So what do you think? అంటే నీకు is it good enough? Like, ఎక్కడ పోయింది, వాళ్ళు ఏమన్నా ఎక్కువ కొట్టాల్సిందా లేకపోతే ఏమనుకుంటున్నారు? స్కోర్ పెద్ద అయితే కాదు. ఐ మీన్ ఇఫ్ యూ హానెస్ట్లీ స్పీక్, మనం అనుకుంటాం ఎల్ఎస్జి స్లో పిచ్ గ్రౌండ్ పెద్దది, 180+ విల్ బి డీసెంట్ స్కోర్ అనుకుంటాం. కానీ ఆర్ఆర్ ఉన్న ఫామ్ లో విత్ బట్లర్ అండ్ అట్ ద టాప్ జైస్వాల్ కూడా ఫామ్ వచ్చింది. వీళ్ళిద్దరు స్టార్ట్ గట్టిగా ఇచ్చినారు. సో అక్కడ నువ్వు వికెట్ తీయకపోతే ఎనీ స్కోర్ వుడ్ బి స్లో కదా. నీకు అంత స్టార్ట్ వచ్చినప్పుడు ఈవెన్ దే కుడ్ హావ్ స్కోర్ 230 ఆల్సో. సో ఆ స్టార్ట్ కర్టైన్ చేయలేకపోవడం వల్ల ఐ థింక్ దే లాస్ట్. ఐ మీన్ 190 యాక్చువల్గా 200 is almost 200 on 196. It is a good score, but still they could not put any pressure. అసలు వాళ్ళకి ఎక్కడ ప్రెషర్ లేదు. నువ్వు చూస్తే ఈవెన్ బోల్ట్ వీడు అయిపోయినాక కూడా వచ్చిన బ్యాట్స్మెన్ కూడా సెట్ అయ్యి స్టార్ట్ చేసింది మళ్ళీ హిట్టింగ్. సో ఆ సెట్ అయ్యే లోపు వాళ్ళని ఎక్కడ పిక్ చేయలేదు. నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ లో, రైట్, ఇప్పుడున్న ట్రెండ్ లో నువ్వు ఎనీథింగ్ లెస్ దెన్ 230 240 కొడితే ఇట్స్ గెటబుల్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే పోస్ట్ మ్యాచ్ లో ఇంతకుముందు ఏమంటారు, పోస్ట్ మ్యాచ్ లో వీఆర్ షార్ట్ ఆఫ్ 10 runs, వీఆర్ షార్ట్ ఆఫ్ 5 runs, వీఆర్ షార్ట్ ఆఫ్ 50. ఈ రోజు కేఎల్ రాహుల్ ఏమన్నాడు, షార్ట్ ఆఫ్ 20 runs అన్నాడు. 20 runs షార్ట్ ఆఫ్ అన్నాడు. ఆ 20 runs అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 1.5 over ఉండగానే గేమ్ కంప్లీట్ చేసేసారు ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్, రైట్. నువ్వు 20 runs అంటే వాళ్ళకి 10 balls ఉండే, టెక్నికల్లీ 10 balls ఉండే. 10 balls 20 runs ఈ రోజుల్లో అసలు ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మా అంటే ఒక 2 బిగ్ షాట్స్ అంతే, రైట్. నా పర్స్పెక్టివ్ లో ఎక్కడ అయిందంటే ఐ థింక్ కృణాల్ పాండ్యా అండ్ బదోని వాళ్ళు లాస్ట్ మొన్న కూడా ఏదో మ్యాచ్ లో అయింది. ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఈ రోజు జరిగింది కాకుండా మొన్న ఒక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఏం చేసారు, టార్గెట్ సెట్ చేసేటప్పుడు వాళ్ళు లాస్ట్ 2 overs లో 10 runs ఇచ్చారు. పంజాబ్ తోనే అనుకుంటా, పంజాబ్ తోనే హర్షల్ పటేల్ గారు వికెట్ తీసిండు, 10 runs కొట్టారు. ఈ రోజు కూడా సిమిలర్ మిస్టేక్ బదోని అండ్ కృణాల్ పాండ్యా వాట్ దే డిడ్, వాళ్ళిద్దరు కలిసి 11 runs కొట్టారు. 10 balls ఆడి, ఓకే, 20 balls pretty much బేసికలీ 4 overs 22 runs కొట్టారు, ఒక్కొక్క బౌండరీ కొట్టారు. సో నువ్వు బేసికలీ 200 అనే టార్గెట్ ని నువ్వు రీచ్ అవ్వలేదంటే ఐ థింక్ దోస్ 2 ఆర్ ద బిగ్ కల్ప్రిట్. ఐమ్ లైక్, నేను మిగతా వాళ్ళని ఏమన్నాను, బట్ టైల్ అండర్ అనట్లా, నువ్వు లోవర్ ఆర్డర్ లో వచ్చి డెత్ లో యూ హ్యావ్ టు గో విత్ ఇట్. ఓకే, నాదొక క్వశ్చన్ బిఫోర్ యూ గో. సో 2 comments అంటే 2 questions అడుగుతా. ఫస్ట్ ది, what do you think about LSG bowling changes? సో గుడ్ పాయింట్. సో రాహుల్ అంటే నేను బేస్డ్ ఆన్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో రాహుల్ చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నాను. సో ఏమన్నా అంటే హెడ్ మైర్ వస్తాడు, సో నేను బిష్నాయిని ఏపీ లేను, ఐ వాజ్ సేవింగ్ ఇట్ ఫర్ హెడ్ మైర్ అని చెప్పేసి చెప్తున్నాడు. అరే నువ్వు ముంగట వికెట్లు తీస్తేనే కదా హెడ్ మైర్ వస్తాడు. అండ్ ఇంకోటి స్టాయిన్ ఈజ్ 1 over 3 runs 1 wicket. ఎందుకు ఆపేపించిందో నాకు అర్థం కాలేదు. అంటే నువ్వు పెద్ద హిట్టర్ వస్తాడు, పెద్ద హిట్టర్ రావాలంటే ఫస్ట్ ఇలా అవుట్ కావాలి. నీకు బెస్ట్ స్పిన్నర్ ఇన్ ద టౌన్ ఉన్నాడు నీ టీమ్ లో, ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు నువ్వు. లైక్ నాకు ఆ కాన్సెప్టే అర్థం కాలేదు బేసికల్లీ.
Yeah, And that was a bad decision from KL Rahul. Yeah. and he rushed to finish Krunal Pandya ఓవర్లు ఫినిష్ చేపించిండు. Yeah. అమిత్ మిశ్రాని తీసుకొచ్చిండు. నథింగ్ అగేన్స్ట్ హిమ్, బట్ ఆ టీమ్ లో ఉన్న బౌలింగ్ కి అమిత్ మిశ్రా వాజ్ నాట్ నీడెడ్. ఎందుకంటే ఆల్రెడీ నీకు లెగ్ స్పిన్నర్ ఉన్నాక ఇంకొక ఎక్స్ట్రా లెగ్ స్పిన్నర్ ఏం అవసరం? ప్లస్ హీస్ సో అండ్ సో ఇన్ ఫీల్డింగ్, అది తెలిసిందే కదా. సో హీఈస్ ఆల్రెడీ లూజింగ్ ఇట్ వెన్ హీ గాట్ అమిత్ మిశ్రాని తీసుకురావడము, 102 ఓవర్లు వేయించిండు, వన్ కొట్టినారు, ప్లస్ హీ గాట్ అ వికెట్ అండ్ హీ మేడ్ ఏ స్టేట్మెంట్ ఆల్సో ఈజీ. కానీ ఇట్ వాజ్ అన్నెసెసరీ అట్లీస్ట్ ఆ లైనప్ లో, బౌలింగ్ లైనప్. ఎందుకంటే నీకు ఆల్రెడీ బిష్ణా ఉన్నాక మళ్ళీ అమిత్ మిశ్రా ఎందుకు? అదొక పెద్ద మిస్టేక్. సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు చెప్పినట్టు యాజ్ ఇట్ స్టాయినిస్ గాడు నీకు 1 over 3 runs 1 wicket, బిగ్ వికెట్, దట్ టు బిగ్ వికెట్ ఆఫ్ జైస్వాల్ అనుకుంటా కదా, జైస్వాల్ వికెట్ తీసుకున్నాడు. Yeah. మళ్ళీ ఎందుకు ఆపాలని? సో అగైన్ KL gone mad. వెరీ సిల్లీ ఫ్రమ్ డీసెంట్ కెప్టెన్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది కొత్త కెప్టెన్ కూడా కాదు. Yeah. సీజన్స్ అండ్ ఇండియా కూడా కెప్టెన్ చేసిండు. సో ఐ హ్యావ్ నో ఐడియా. నాకు ఇంకొకటి మన దగ్గర నడిచి ఇంకొక పెద్ద కామెంట్ ఏంటంటే, లెఫ్ట్ హ్యాండర్ వచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండర్ బౌలర్ కి ఇయ్యద్దు, రైట్ హ్యాండర్ వచ్చినప్పుడు లెగ్ స్పిన్ ఇయ్యను నేను అంటే ఏమన్నట్టు? అంటే వీళ్ళు ఇంకా నెట్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఓన్లీ రైట్ హ్యాండర్ బ్యాటింగ్ చేస్తారా, లేకపోతే ఏంటి? నాకు అర్థం కాలేదు. ఇంటర్నేషనల్ లెవెల్ బౌలర్ ఇండియా రిప్రజెంట్ చేస్తారు, అట్లీస్ట్ దే ఆర్ ఇన్ రికగ్నిషన్ ఫర్ లెవెల్ అన్నప్పుడు ఈ షుడ్ బి ఏబుల్ టు బౌల్ ఈవెన్ ఫర్ like Left and right. ఫస్ట్ ఓవర్ వేసిన లాస్ట్ ఓవర్ వేసిన యూ షుడ్ బి ఏబుల్ టు బౌల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ద బ్యాట్స్మెన్ ఇస్. నువ్వు బేసిక్ మెంటాలిటీ ఆఫ్ బౌలర్ షుడ్ బి స్టంప్ ని ఏం చేయడము అంతే. ఆడ బ్యాట్స్మెన్ ఉన్నాడా లేడా అది వేరే సంగతి. మరీ ఎక్కువ ప్రెషర్ ఉంటే దే విల్ బౌల్ వైల్డ్ ఆర్ ఆన్ ద Yeah, I know. అంతకు మించి నువ్వు ఇంకేం చేస్తావు? లెఫ్ట్ టు రైట్ కాంబినేషన్ చూసుకుంటా. అండ్ దిస్ థింకింగ్ ఈజ్ వియర్డ్ టు మీ అండ్ సమ్ టైమ్స్ ఈజ్ బ్రింగ్స్లెస్ అనిపిస్తుంది. సెకండ్ ఇంకొకటి చెప్పు నాకు, ఆ రాజస్థాన్ రాయల్స్ లో నువ్వు ఇన్ని రోజులు చూస్తున్నావు కదా, who is your so-called match winner? Not just today. I'm just No, asking I think overall ga. I think Sanju Samson. I'll give credit to him. ఎందుకంటే సైలెంట్ క్యాప్టెన్. ఓకే, నో ఎక్సైట్మెంట్. ఐ మీన్ లైక్ నేను ఈ రోజు సంజు 50 కొట్టినంత ఎక్సైట్మెంట్ ఇప్పటివరకు ఎప్పుడు 50 కొట్టినా నేను చూడలేదు. లైక్ ద వే ఈ సెలబ్రేటెడ్. సో ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ అనిపిస్తుంది సంజు శాంసన్. బికాస్ నువ్వు ఇప్పటివరకు జైస్వాల్ ఒక గేమ్ లో 100 కొట్టాడు, బట్లర్ 2 గేమ్ లో 100 కొట్టాడు, హియర్ అండ్ దే లైక్ రియాన్ పరాగ్ కొట్టాడు. వాళ్ళందరూ కొట్టినప్పుడు పార్ట్నర్షిప్ సంజు శాంసన్ ఇచ్చాడు. బట్ నో వన్ లుక్స్ ఎట్ సంజు శాంసన్. ఐ ఫీల్ ఈజ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ స్లాష్ క్యాప్టెన్, లుక్ ఆఫ్టర్ బ్యాట్స్మెన్ ఫర్ ఆర్ఆర్. ఇంకొకటి నాకు అంటే లాస్ట్ వన్ బిఫోర్ వి క్లోజ్ అవుట్ ఏంటంటే, రాజస్థాన్ రాయల్స్ లో స్పిన్ బాగేస్తారు అంటున్నారు, కానీ ఐ ఆమ్ యెట్ టు సీ అంటే బ్రేక్అవుట్ మ్యాచ్ ఫర్ అశ్విన్ అండ్ చహల్. వాళ్ళు వేస్తున్నారు, దే ఆర్ కంటైనింగ్, దే కీపింగ్ ఇట్ టైట్. కానీ ఇట్లా ఈ అమ్మాయి అసలు ఈ మ్యాచ్ వీళ్ళ వల్లనే గెలిచిన ఒక మ్యాచ్ రాలేదు. ఒక్క దగ్గర ఐ థింక్ జైస్వాల్ మేబీ పిక్ 3 or 4 వికెట్స్ అండ్ అశ్విన్ ఒక 1-2 వికెట్. బట్ అగైన్ ఇన్ 9 to 10 మ్యాచెస్ ఆల్మోస్ట్ ఆడినప్పుడు ఒకటే మ్యాచ్ అంటే దే ఆర్ బేసికలీ ఫెయిలింగ్ యాజ్ అ స్పిన్ డిపార్ట్మెంట్ అని నా ఒపీనియన్. అది ఐ అగ్రీ విత్ యూ. ఐ టోటలీ అగ్రీ విత్ యూ. యూజిచాల్ అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. అశ్విన్ అసలు ఎక్కడ రన్స్ కంటెంట్ కూడా చేయట్లేదు. ఈస్ గెటింగ్ బీటన్ వెరీ బ్యాడ్లీ రీసెంట్లీ అయితే. బట్ ప్రాబ్లం ఏం తెలుసు కదా, ఇప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ జస్ట్ ఎనీ స్పిన్నర్. లైక్ నువ్వు ఇప్పటి వరకు చూసిన ఒక సునీల్ నారాయణ్ ఒక్కోడే ఎకానమికల్ గా బౌలింగ్ వేస్తున్నాడు. ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ పిచ్ ఇట్ ఇస్, చెన్నై, బెంగళూరు, కాల్కటా ఆర్ ముంబై ఆర్ లక్నో, ఇట్ డజంట్ మ్యాటర్. ఎవ్రీవన్ కొడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఒక్కొక్క టీం 200+ కొడుతున్నావు అంటే నీకు ఎవడో ఒక్కడికే మిగిలిపోతాడు కొట్టకుండా, దెబ్బలు పడకుండా ఉన్నాడు. మిగతా అందరికీ కొడుతాయి దెబ్బలు. సో ఐ డోంట్ బ్లేమ్ ద బౌలర్స్ ఫర్ షూర్. బికాస్ సో సునీల్ నారాయణ నేర్చుకోవచ్చు. ఒకటి ఏంటంటే సునీల్ నారాయణ బెస్ట్ థింగ్ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బ్యాటింగ్ అవన్నీ కాదు, బౌలింగ్ చేసినప్పుడు నువ్వు చూడు, వాడు హీ డజంట్ షో ద బాల్ అంటిల్ ద డెలివరీ పాయింట్. వీళ్ళందరూ ఇలా చేస్తారు. బట్ అగైన్ ఇక్కడ నుంచి కనిపిస్తాడు చెయ్యి ఆర్ ఫ్రమ్ హియర్ రైట్ తీసినాక వీడు ఆల్మోస్ట్ ఇడికని తీస్తాడు. సో బౌలింగ్ స్టాండ్ లో ఆల్మోస్ట్ అక్కడికి వచ్చినాక దట్ ఈస్ వేర్ దే ఆర్ కన్ఫ్యూజ్ ఆర్ దే ప్లేయింగ్ ఇట్ సేఫ్. వీళ్ళకి ఒక 4 hours మనం కాదనుకుంటే ఆ 4 hours ఈస్ చేంజింగ్ ద గేమ్ ఫర్ కేకేఆర్. సో ఇట్స్ లైక్ అన్ని టీమ్స్ చూసి యు ఆర్ ఒక ప్లేయర్ బాగా ఆడితే యూ షుడ్ లెర్న్, బాగా ఆడకపోతే కానీ మంచిగా ఆడినప్పుడు టేక్ సమ్ పాజిటివ్స్ ఫ్రమ్ దెమ్ అని. I'll give you example. Sunil Narayan. It's like Rashid Khan when he was in SRH.
Rashid Khan 4 overs చూసుకుంటే he was almost economical every game when he was in SRH, right? ఇప్పుడు రషీద్ ఖాన్ కొడుతున్నారు. ఓవర్ ద టైమ్ దే లెర్న్ హిమ్, ఓకే వీని ఇలా కొట్టొచ్చు అని చెప్పి. బట్ ఇట్ టేక్స్ టైమ్ అనుకుంటా. సునీల్ నారాయణ్ ఈజ్ వన్ ప్లేయర్ ఐ విల్ సే లైక్ ఎన్ని సంవత్సరాలు ఆడినా ఈజ్ అ ట్రికీ బౌలర్. ఈజ్ ఆల్వేస్ బీన్ ఎకానమికల్ బౌలర్. సో yeah, that's it. I mean, like, I don't blame the bowlers for sure. So that's it, guys. Keep like, subscribe, share to your friends. See you again. Bye. Thank you. Bye.